అండి. ఇవాళ అయితే నేను మీ అందరి ముందుకి అంటే మన వ్లాగ్స్ ఎప్పుడు డైలీ వ్లాగ్స్ కుకింగ్ లైక్ ఇంకా క్లీనింగ్ మేము ఎక్కడైనా బయటకు వెళ్తే మాత్రమే చూపెడతాను కదా. ఇవాళ మీకు కొత్తగా ఒకటి చూపెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే అది మా చెల్లి బ్రాస్ కలెక్షన్. మా చెల్లి వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటుంది అనమాట. సో ఆస్ట్రేలియాలో మొన్ననే రీసెంట్ గా ఇండియా వెకేషన్ వెళ్ళి మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు కొన్నవనే కాదు, ప్రీవియస్ గా తనకి ఇలాంటివి ఇష్టం అనమాట. లైక్ యాంటిక్ కలెక్షన్స్ ఇలాంటివన్నీ, కొద్దిగా సిల్వర్ బ్రాస్ ఇలాంటివన్నీ ఇష్టము. సో దాంతో తను ఓవరాల్ గా అంటే కొన్ని ఇయర్స్ గా తను జమ్ చేసిన బ్రాస్ కలెక్షన్ అంతా ఇవాళ చూపెడదాం అనుకుంటున్నాం మేము మీకు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎవరు ప్రమోషన్ అయితే కాదు, మా ఓన్ అంటే మా చెల్లి ఓన్ మనీతో తను కొనుక్కుంది. తన దగ్గర కొద్దిగా డీసెంట్ అమౌంట్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడైతే మీ అందరికి నేను ఆస్ట్రేలియా తీసుకెళ్తాను పదండి. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కదా, అమెరికాలో నుంచి చలో లెట్స్ గో ఆస్ట్రేలియా. హలో, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. నేను ప్రతుష వాళ్ళ సిస్టర్ని. నా పేరు ప్రశాంతి. నా దగ్గర బ్రాస్ కలెక్షన్ ఉందన్నమాట. మా అక్కి వాళ్ళ మన ఛానల్లో బ్రాస్ కలెక్షన్ చూపిద్దాము అని చెప్పి అనిందనమాట. సో ఇవాళ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బ్రాస్ కలెక్షన్. ఇది నా బ్రాస్ కలెక్షన్ అండి. నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా కొన్న ఐటమ్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ 3 times వెళ్ళాను ఇండియాకి. సో అలా కలెక్షన్ బాగానే పోగైంది అనిపించింది. ఇవన్నీ ఒకసారి కొన్న ఐటమ్స్ అయితే కాదనమాట. నేను అప్పుడప్పుడు అలా ప్లాన్ చేసి తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఓకే, వీటితో స్టార్ట్ చేస్తాను. ఇవి వచ్చేసి ఏమంటారు, ప్రసాదం గిన్నెలు, లేకపోతే అదే పాయసం గిన్నెలు, పరవన్నం అలాంటివి వండుతాం కదా, అలాంటి బౌల్స్ అనమాట. ఇవి నేను ఈ బౌల్ దేనికి కొన్నాను అంటే యాక్చువల్గా నేను టీ కోసం అని చెప్పి కొన్నాను అనమాట. ఏంటంటే మేమిద్దరం యాక్చువల్లీ నేను శ్రీకాంత్ టీ తాగేది అంటే చాలా తక్కువే. మేము హార్డ్లీ వెరీ అకేషనల్లీ తాగుతాం అనమాట. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ టీ లవర్స్ అనమాట. ఎవరి ఇంటికి వచ్చినా టీ పెట్టమని మాత్రం అడుగుతారు. సో నేను అందుకని చెప్పేసి ఈ బౌల్ స్పెషల్లీ టీ కోసం అని కొన్నాను. కాకపోతే దీంతో ఏమైందంటే అండి, ఇదిగోండి, ఇది హ్యామర్డ్ అనమాట. ఇది ఏ స్టైల్ అంటే హ్యామర్డ్, అదే సుత్తితో కొడతారు కదా, ఆ స్టైల్ బౌల్ అనమాట. ఆ చొట్టలు అనేవి లోపలకు కూడా కంటిన్యూ అవుతాయి. సో ఏంటంటే మనం టీ పెట్టినప్పుడు తర్వాత క్లీనింగ్కి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఈ చొట్టల్లో అది స్టిక్ అయిపోయి ఆ స్టెయిన్స్ మనం ఎంత క్లీన్ చేసినా, స్క్రబ్బర్తో అలా ఎంత క్లీన్ చేసినా కూడా ఇవి పోవట్లేదు అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే ఈ బౌల్కి బదులు మొన్న లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను అనమాట. అలా చొట్టలు అలా ఏం లేకుండా. దీని గురించి కూడా మీకు తర్వాత చెప్తాను. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే శివ స్టోర్లో తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ అరౌండ్ 800 రూపీస్ అలా పడ్డట్టుంది. మేము కుకట్పల్లిలో ఉంటాం అనమాట. కుకట్పల్లి ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి శివ స్టోర్ అంటే నాకు తెలిసి ఐడియా ఉండొచ్చు. సో ఇది ఒక 2.5 years బ్యాక్ తీసుకున్న బౌల్ అనమాట. ఇది కూడా శివ స్టోరే. దీని ప్రైస్ కూడా అరౌండ్ 800-900 అనుకుంటా, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఇదేమో ఇదిగోండి టిన్ కోటింగ్ వచ్చింది లోపల, కలాయి కోటింగ్ అని చెప్పి కూడా అంటారు కదా. ఇదేంటంటే మనం ఇప్పుడు ఇలా కోటింగ్ లేని దాంట్లో ఏంటంటే మనం ఏమన్నా పాయసం కానీ ఏమన్నా వండుకున్నప్పుడు వెంటనే డిష్ అవుట్ చేసేయాలన్నమాట ఆఫ్టర్ కుకింగ్. లేకపోతే ఇట్స్ హార్మ్ఫుల్, పాయిజనస్ అని చెప్పి అంటారనమాట. ఎందుకంటే బ్రాస్ లీచ్ అవుట్ అవుతుంది ఫుడ్లోకి. సో ఈ కోటింగ్ ఉంటే ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్, మనం డిష్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. బికాజ్ దిస్ కోటింగ్ విల్ ప్రొటెక్ట్ అనమాట, లీచ్ అవుట్ అలా అవ్వకుండా. సో ఇది ఇంకోటి అనమాట, నెక్స్ట్ సైజ్ అనమాట. ఇది కూడా శివ స్టోర్. ఈ ఐటమ్స్ యాక్చువల్లీ నేను శివ స్టోర్లో కొన్ని కుకట్పల్లిలో, శివ స్టోర్ అంటే కుకట్పల్లిలో ఉంటుంది మా ఇంటి దగ్గర. అండ్ కొన్నేమో అగ్రోమార్క్ కూడా మీకు లులు మాల్ ఐడియా ఉంటే రైతు బజార్ దగ్గర, జేఎన్టీయూ రైతు బజార్ దగ్గర లులు మాల్ ఉంది. సారీ, లులు మాల్ కాదు, మంజిరా మెజెస్టిక్ ఉంది. ఆ మంజిరా మెజెస్టిక్లో అగ్రోమార్క్ అని ఉంది. అగ్రోమార్క్లో కొన్ని అండ్ కొన్ని బేగం బజార్లో కొన్ని ఐటమ్స్ అనమాట. ఈ ఐటమ్స్ అన్ని సో నేను చూపించేవి ఇప్పుడు ఫస్ట్ శివ స్టోర్లో ఐటమ్స్ అనమాట. అండ్ ఇదిగోండి, ఇవి వచ్చేసి పెద్ద పరాట్ లాగా ఉందన్నమాట.
ఇవి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఇండియా వెళ్ళాడు అనమాట. ఇండియా వెళ్ళినప్పుడు నేను ఇవి అడిగి తెప్పించుకున్నాను అనమాట. ఇవి దేనికి అంటే లైక్ ఇంట్లో ఏమైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు మన పేరెంట్స్ బట్టలు పెట్టడానికి అలాంటి వాటికి వాడతారు కదా, సో అలాంటిది అనమాట. అండ్ ఇంకా మనం చపాతీ డో మిక్సింగ్కి కానీ అలాంటి వాటికి అలా మల్టీపర్పస్ లాగా ఏమన్నా ఆరబెట్టుకోవడానికి కానీ ఇలా మల్టీపర్పస్ లాగా వాడచ్చు. నేను సెట్లా ఉంటుంది అని చెప్పేసి నేను 3 తెప్పించుకున్నాను అనమాట. ఇది కూడా శివ స్టోర్. దీని ప్రైస్ 825 అంట. దీని మీద స్టిక్కర్ ఉంది. సో ఇది ప్రైస్ 825 రూపీస్. అండ్ ఇది కూడా నేను మొన్న శ్రీకాంత్తోనే తెప్పించుకున్నాను అనమాట. దీనికి యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది. ఏమైందంటే నా దగ్గర ఒక చిట్టి గ్రానైట్ రోల్ ఉంటుంది అనమాట. అది నేను ఎన్నో ఇయర్స్ ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ వాడాను. బట్ ఏమైందంటే నేను పనిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉండే ప్లేస్ నుంచి మార్చాను అనమాట. ఏదో నాకు అవసరం ఉండి, సో వేరే ప్లేస్లో మార్చేసరికి నేను వంట చేసినప్పుడు హడావిడిలో వేరే వస్తువు ఏదో లాగేసరికి అది కింద పడిపోయింది. కింద పడిపోయి దానికి పార్ట్ ఉంటుంది కదా, ఇది అంచేది, ఇది బ్రేక్ అయిపోయింది అనమాట. సో అయితే మా మమ్మీ అప్పుడు ఇక్కడ నా దగ్గర ఆస్ట్రేలియాలో ఉందన్నమాట. మమ్మీ ఐడియా ఇచ్చింది ఏమనంటే లైక్ సరే శ్రీకాంత్ ఎలాగో ఇండియాలో ఉన్నాడు కదా, నువ్వు బ్రాస్ తెప్పించుకో, బ్రాస్ అయితే నీకు బ్రేక్ అయ్యి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి మమ్మీ ఐడియా ఇచ్చింది. సో నేను శ్రీకాంత్కి చెప్తే ఇది తీసుకున్నాడు అనమాట. చాలా వెయిట్ ఉందండి ఇది. నాకు తెలిసి ఒక 2 కిలోస్ ఉంటుంది ఇది హోల్ సెట్ వచ్చేసి. దీని ప్రైస్ కూడా నాకు తెలిసి అరౌండ్ 1500 1400 అన్నట్టు గుర్తు అనమాట అప్పుడు శ్రీకాంత్. బట్ నాకు చాలా 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 నచ్చిందండి. అందరూ అనుకుంటారు లైక్ స్టోన్లో అయితేనే బాగా నూరడానికి వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు, కానీ ట్రై చేస్తే అర్థమవుతుంది. నేను టీ పెట్టేటప్పుడు లైక్ అల్లం యాలకులు అవి దంచడానికి రెగ్యులర్గా వాడతాను అనమాట. ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చిన్న చిన్న వంటల్లో ఏమైనా అప్పటికప్పుడు మసాలాలు ఏమైనా నూరి అలా వేయడానికి కూడా చాలా హ్యాండీగా ఉంది. ఇది నాకైతే వర్త్ అనిపించింది. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏంటంటే దిస్ ఈజ్ లైక్ లాస్టింగ్ కదా, అంత ఈజీగా బ్రేక్ అవ్వదు కదా అని చెప్పి, సో ఇది నాకు బెస్టే అనిపించింది. ఇది ఒకటి అనమాట. ఇది కూడా శివ స్టోర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ థింగ్స్ ఇవి నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం ఇండియా వెళ్ళి బ్యాక్ వస్తున్నప్పుడు తెచ్చుకున్నాను. ఇవి కొన్ని చాలా ఎల్లో అవుతుంది, నాకు తెలిసి 3.5 ఇయర్స్ అవుతున్నట్టుంది ఇప్పటికి. ఫస్ట్ మీకు ఇది చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఉర్లి అంటారు. అదే ఉర్లి అంటే అందరికీ తెలిసిందే కదా. వాటర్ పోసుకొని మనం ఫ్లవర్స్ పెట్టుకుంటాము ఏమైనా అకేషన్స్ అలా వచ్చినప్పుడు. నాకెందుకో ఇలాంటి థింగ్స్ అంటే ఇవి వింటేజ్ వైఫ్ క్రియేట్ చేస్తాయి అనమాట. తెలియకుండా ఏదో మంచిగా పాతకాలంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇది కొనుక్కోవాలని చెప్పి నాకు ఇండియా వెళ్ళే ముందే నాకు లిస్ట్ ఉండింది అనమాట. నేను ఇండియా వెళ్ళినప్పుడు అది పక్కా తెచ్చుకోవాలి అని చెప్పి సో తెచ్చుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 1300-1400 అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి. ఇది ఆ ప్రైస్. ఇది కూడా శివ స్టోర్. బట్ నాకు ఇది బాగా నచ్చిందండి. ఏమైనా ఫెస్టివల్స్ ఇది ఎక్కువ వాడలేదు నేను యాక్చువల్లీ. నా దగ్గర వేరేది ఇంకోటి ఉంది, మీకు తర్వాత చూపిస్తాను. ఇది నేను ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు మాత్రమే వాడతాను అనమాట. ఎక్కువ ఫ్లవర్స్ పడితే బాగుంటుంది, ఇంటికి మంచిగా ఇంటిని అదే లిట్ చేస్తుంది అనమాట ఇది. సో దిస్ ఈస్ ఉర్లి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అదే అండి, లైక్ సర్వింగ్ బౌల్ లాగా వాడుకోవచ్చు. ఇది కంప్లీట్ బ్రాస్ అనమాట. సర్వింగ్ బౌల్ లాగా లైక్ బిర్యానీ కానీ రైస్ కానీ లైక్ మనం ఏమైనా స్పెషల్స్ పులిహార బగారా రైస్ అలా వండినప్పుడు సర్వింగ్కి వాడుకోవచ్చు అనమాట. ఇది కుకింగ్కి కూడా వాడతారేమో, నాకు పెద్ద ఐడియా లేదు ఎందుకంటే లోపల ఇలా చిన్న కట్స్ లాగా వచ్చింది డిజైన్. సో మరి కుకింగ్కి వాడచ్చేమో, నాకు ఐడియా లేదు. నేనైతే కుకింగ్కి వాడలేదు, బట్ సర్వింగ్కి వాడాను. బాగుంది. ఇది కూడా లైక్ ఉర్లీలాగా కూడా వాడచ్చు నాకు తెలిసి. ఇవేమో అదే తాంబూలం ప్లేట్స్ అంటారు కదా చిన్నవి, ఇవి ఒక 3 ఉన్నాయి. ఇవి కూడా శివ స్టోర్లో తీసుకున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 350-375 రూపీస్ అలా పడ్డట్టు ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఇది ఒకటి వచ్చేసి శివ స్టోర్, ఇవి వేరే 2 వచ్చేసి అగ్రోమ్యాక్ అనమాట. ఇవి లైక్ మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు, లైక్ ఇంకా ఎలా అయినా వాడచ్చు. నా దగ్గర యాక్చువల్లీ ఇలాంటిది ఒకటి కూడా లేదు
అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది అందరి దగ్గర ఉంటుంది, దేనికైనా మనం ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ అలా అలా ఉన్నప్పుడు మనం ఏమైనా ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి మంచిగా ప్లేటింగ్ అలా చేయడానికి బాగుంటాయి అన్నమాట. సో అందుకని తీసుకున్నాను ఇవి. అండ్ ఇవన్నీ చూపించేసా కదా. ఇవి బుజ్జి కాపర్ బౌల్స్ అన్నమాట. ఇవి మనం ఎక్కడ చూస్తాము, లైక్ రెస్టారెంట్స్ అలా వెళ్ళినప్పుడు సర్వింగ్కి వాడతారు కదా అక్కడ. సో అవి చూసినప్పుడల్లా నాకు భలే నచ్చేవి అనమాట. నేను ఫుడ్ కంటే ఎక్కువ వాటిని చూసేదాన్ని అనమాట. నాకు అంత క్యూట్గా అనిపిస్తాయి ఇవి. సో నాకు ఎప్పటి నుంచో ఈ కలెక్షన్ ఎందుకో ఇష్టం అనమాట. సో అందుకే తీసుకున్నాను. ఇవి పెద్ద సైజ్ ఏం కాదండి, యాక్చువల్లీ చిన్న సైజు. లైక్ ఇప్పుడు మనం ఏమైనా చట్నీస్, లైక్ ఇడ్లీలోకి చట్నీ, టిఫిన్స్లోకి చట్నీస్ చేస్తాం కదా, అలా చట్నీస్ అలాంటివి చేసినప్పుడు ఇందులో మంచిగా పడుతుంది అనమాట. ఇది టేబుల్ వేర్ లాగా డైనింగ్ టేబుల్ మీద అలా వాడడానికి కూడా బాగుంటుంది. ఇంటికి ఎవరన్నా వస్తే కూడా ఇందులో మనం చట్నీస్ కానీ ఏమైనా కర్రీస్ కానీ ఇందులో సర్వ్ చేయడానికి అలా వాడితే కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. సో అందుకని తీసుకున్నా. ఇవి కూడా శివా స్టోర్. వీటి ప్రైస్ అరౌండ్ 525 రూపీస్ అలా పడ్డట్టు నాకు గుర్తు, అంతే. అందుకంటే 525 రూపీస్ అనుకుంటా. ఇవేమో ఒక కడాయి, బయట బ్రాస్ వచ్చింది, లోపల స్టీల్ వచ్చింది వాటిలాగే. ఇది నేను ఇక్కడ ఆస్ట్రేలియాలోనే మేము ఉండే ప్లేస్లో ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. సో ఇవంతా శివ షాప్ కలెక్షన్. ఇదేమి ఏమంటారు ఎండోర్స్మెంట్స్ అలా ఏం కాదు, మా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాం అనమాట, అంతే. నెక్స్ట్ నేను బేగం బజార్ వెళ్ళాను. రీసెంట్ టైమ్స్లో నేను ఇండియా వెళ్ళినప్పుడు బేగం బజార్ వెళ్ళాను అనమాట. బేగం బజార్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, వెరీ మినిమల్ కలెక్షన్, అవి చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే, ధూపం స్టాండ్ అంటారు కదా. ధూపం స్టాండ్ ఎప్పటి నుంచో నాకు ఇది ఒకటి కొనుక్కోవాలి అని చెప్పి నాకు బాగా ఉండింది అనమాట. సో మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. దీని ఇన్సెన్స్ హోల్డర్, ధూపం స్టాండ్ అని కూడా అంటారు. ఇది నేను స్పెషల్లీ ఇది నాకు ఇలాంటిది ఒక కలెక్షన్ ఇష్టము. ప్లస్ నేను స్పెషల్లీ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు సాంబ్రాణి అలాంటివి వేసినప్పుడు ఏమవుతుందంటే మనం డైరెక్ట్ పెట్టేస్తే ఫుల్ పొగొచ్చేస్తుంది అనమాట. నా నోస్ చాలా సెన్సిటివ్ అనమాట, నేను అంత స్మెల్స్ తీసుకోలేను. డైరెక్ట్ ఏదైనా స్ట్రాంగ్గా ఉంటే పర్ఫ్యూమ్స్ కూడా నాకు అంత పడవు అనమాట. సో ఇందులో వేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి జాలి ఉంటుంది అనమాట. ఇదిగోండి మీకు కనిపిస్తే ఇదంతా జాలి. సో మనం సాంబ్రాణి పెడితే ఏమవుతుందంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది, ఈ హోల్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి కొంచెం టూ మచ్ స్ట్రాంగ్ అని చెప్పి అనిపిది అనమాట. సో మనం ఇంకా మంచిగా ఈ హ్యాండిల్ కూడా వచ్చింది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం ఇల్లు మొత్తం ఆ సాంబ్రాణిని తీసుకెళ్ళచ్చు అనమాట. సో హ్యాండీ ఉంటుంది, బాగుంది. అండ్ ఒక వింటేజ్ వైబ్ కూడా వస్తుంది మనకి. అండ్ మనం హెయిర్ అలా పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, మనకి చిన్నప్పుడు హెయిర్ సాంబ్రాణితో పొగేస్తారు జుట్టుకి ఆరబెట్టడానికి అలా అనుకుంటా. సో అలా కూడా ఇది పనికొస్తుంది అనమాట. కాకపోతే దీంతో ఒకటే అండి, డైరెక్ట్ మనం ఇందులో సాంబ్రాణి పెట్టేస్తే ఏమవుతుందంటే సాంబ్రాణిలోంచి బాగా జిడ్డు వస్తుంది అనమాట. అది ఒక గ్రీస్ లాగా వచ్చేసి పట్టేస్తుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదనమాట. స్టీల్ స్క్రబ్బర్ అలా వాడి అలా ట్రై చేసినా కూడా కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేనేం చేశాను అంటే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను బ్రాస్ది. ఇది ఎంత ప్రైస్ అరౌండ్ 40 రూపీస్ ఎంతో. సో ఇలాంటిది తీసుకొని ఇందులో మనం ఇలా పెట్టేసేసి ఇందులో సాంబ్రాణి పెడితే మనకి క్లీనింగ్కి ఇది మొత్తం క్లీన్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో దీని క్లీనింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇది మనకి టైం కుదిరినప్పుడు అలా క్లీన్ చేసుకోవచ్చు, వెంటనే క్లీన్ చేసుకోవాల్సినంత అవసరం కూడా ఇది ఒకటే కాబట్టి మనకు అంత వెంటనే క్లీన్ చేసుకోవాలి అన్న అవసరం కూడా రాదనమాట. సో ఇది ఒక హ్యాక్ లాగా అనిపించింది. ఇది యాక్చువల్లీ మేము ఇండియాలో ఇది వాడామన్నమాట. ఇది కొన్న వెంటనే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం, ఫ్యామిలీ మొత్తం. లిటరలీ మా అత్తయ్య, నేను, శ్రీకాంత్ అందరం ఫుల్ దీన్ని చూడగానే వాడాలి అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నామన్నమాట. సో కొన్న లైక్ వెంటనే 2 డేస్కి దీన్ని వాడేసామన్నమాట. వాడాక నాకు అర్థమైంది అనమాట, ఓకే ఇది క్లీనింగ్ కష్టం అని చెప్పి నాకు అర్థమైంది. బట్ ఇప్పుడు చూడండి నీట్గా ఉంది, మా అత్తయ్య క్లీన్ చేసి ఇచ్చారనమాట. సో నీట్గా అయిపోయింది, నాకైతే వచ్చేది కాదు.
ఇది వాడాక మా అత్తయ్యకి కూడా ఫుల్ నచ్చింది అనమాట. ఇది బాగా నచ్చింది అత్తయ్యకి. సో మేము ఏం చేసామంటే ఇంకోటి కొన్నాం అనమాట. ఇది యాక్చువల్లీ మేము బేగం బజార్లో కొన్నాం, కానీ ఇంకోటేమో ఇండియా మేము ఉండే ప్లేస్ దగ్గరే కొన్నాం అనమాట, కుకట్పల్లిలో. దానికి ఏమైందంటే వుడెన్ హ్యాండిల్ వచ్చింది అనమాట. ఇక్కడ వుడెన్ హ్యాండిల్ వచ్చింది, పైన నాబ్ అనేది కూడా వుడ్ ఇచ్చాడు అనమాట. సో ఏంటంటే ఇదేంటంటే కొంచెం కాలుతుంది. సాంబ్రాణి మనం పెట్టిన ఒక 5 minutesకి అలా మనం టచ్ చేస్తే ఏమవుతుందంటే ఇది బాగా హాట్గా ఉంటుంది, ఏదైనా క్లాత్ పెట్టుకొని పట్టుకోవాల్సి వస్తుంది. అదే వుడెన్ హ్యాండిల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కాలదు. సో అందుకే వాడు దానికి వుడెన్ హ్యాండిల్ ఇచ్చాడు అనమాట. సో అది యూ కెన్ కన్సిడర్ అనమాట అది కూడా. సో దీని స్టోరీ అది. దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇది 950 రూపీసో 900 రూపీసో పడింది అనమాట. అండ్ ఇవి కూడా బేగం బజార్లో కొన్నవే. వీటి ప్రైస్ గుర్తులేదు, బట్ ఇవి ఒక ఫ్రూట్ బౌల్ లాగా కానీ డెకోర్ బౌల్ లాగా కానీ మనం ఎలా అయినా మల్టీపర్పస్ బౌల్స్ లాగా అలా పులిహార లాంటివి ఉన్నప్పుడు పెట్టుకోవడానికి కానీ అలా ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. బాగున్నాయి ఈ బౌల్స్. ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అవే అండి దీపాలు అనమాట. ఇవి యాక్చువల్లీ నాకు ఎక్కువ కావాల్సి ఉండే అనమాట, లైక్ 10 pairs అలా కావాల్సి ఉండింది అనమాట. అందుకని చెప్పి నేను బేగం బజార్కి వెళ్ళినప్పుడు వీటి కోసం ట్రై చేశాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర స్టోర్స్లో ట్రై చేశాను, కానీ నాకు సెట్ నాకు కావాల్సిన సైజు దొరకలేదు అనమాట. సో బేగం బజార్లో దొరికింది. నేను ఇదిగోండి ఈ బాక్స్ అంతా అవే 2 boxes వచ్చినాయి. మొత్తం 10 pairs ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఒక బేగం బజార్ స్టోరీ చెప్తాను. ఏమైందంటే మేము బేగం బజార్కి వెళ్ళక ముందు మా ఫ్రెండ్కి షాపింగ్ ఉండింది అని చెప్పింది అనమాట. అగ్రోమాక్కి వెళ్దామే, నాకు షాపింగ్ ఉండింది అని. సో నాకు కూడా షాపింగ్ ఉండింది. ఎందుకంటే నాకు మళ్ళీ బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ ఉండింది కదా. సో నాకు కూడా కొనాల్సిన ఉందని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో అక్కడ నేను ఏం చేశాను, అగ్రోమాక్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో నేను అన్ని ప్రైజెస్ చూసుకున్నాను అనమాట. అప్పటికి నేను ఏమి కొనలేదు అగ్రోమాక్లో, బట్ నేను ప్రైజెస్ చూసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఈసారి బేగం బజార్ వెళ్ళాలి. నాకు అసలు బేగం బజార్ గురించే పెద్ద ఐడియా లేదండి. బేగం బజార్ అంటే బేగంపేట అనుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ నవ్వారు, బేగం బజార్ బేగంపేట సేమ్ ఎలా అవుతాయి, బేగం బజార్ వేరు, అదొక పెద్ద షాపింగ్ జోన్ సెంటర్, బేగంపేట వేరు అని చెప్పి చెప్పారనమాట. అట్లా నాకు ఓకే బేగం బజార్ ఒక థింగ్ ఉంది అని చెప్పి నేను జాబ్ చేసే టైంలో నాకు తెలిసింది. బట్ బేగం బజార్లో ఏం దొరుకుతాయి, ఏంటి, దేనికి ఫేమస్ అనేది నో ఐడియా. బట్ రీసెంట్ టైమ్స్లో బాగా వీడియోస్ బేగం బజార్ షాపింగ్ అని, రిటర్న్ గిఫ్ట్స్ అని అవి ఇవి చాలా వీడియోస్ వస్తున్నాయి కదా. సో నేను ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు చూద్దాము అని చెప్పి బేగం బజార్కి శ్రీకాంత్ కూడా ఉన్నాడు, సో వెళ్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు కమింగ్ అప్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఏమన్నా యూజ్ అయ్యేవి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్దామని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏమైందంటే నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గర స్టోర్స్లో నేను ప్రైజెస్ చూసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఏమైందంటే బేగం బజార్లోకి ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళామో నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ వెళ్ళామన్నమాట. వెళ్తే అన్ని మేము ఉండే ప్లేస్ కంటే కూడా ప్రతి దాని మీద త్రీ టైమ్స్ ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్, ఏదైనా చిన్న బౌల్ ఉందనుకోండి మన ఇంటి దగ్గర అది ఒక 200 రూపీస్ అలా ఉండేది, అక్కడ 600 అలా చెప్తున్నారు. వామ్మో ఏంటిది అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. తెలియకుండా ఐడియా లేకుండా కనుక ఒకవేళ వెళ్ళింటే బిస్కెట్, ఎందుకంటే మనకు తెలియకుండా ఆల్రెడీ లైక్ బేగం బజార్లో లైక్ చీప్ అనేసరికి వాడు ఎంత చెప్తే ఆ షాప్లో వాడు ఎంత చెప్తే అంతో ఇది చీపే కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా మనకి. సో నేను మా ఫ్రెండ్ ముందు వెళ్ళడం వల్ల మాకు అదొక అడ్వాంటేజ్ అయిందని చెప్పి అనిపించింది. ఏంటంటే ఫ్రాడ్ ఉంటుందండి బాగా, బట్ మనం ఏం చేయాలంటే బార్గెన్స్ చేయాలన్నమాట. బార్గెన్ చేసి వాడు మళ్ళీ మనకి ప్రైస్ ఓకే అని చెప్పి మనకు అనిపించాలి. ఆ ప్రైస్ మనకు ఓకే అనిపిస్తే వీ కెన్ టేక్ డెఫినెట్లీ. కొన్ని షాప్స్ బాగానే ఉన్నాయి, అన్ని షాప్స్ అలా ఉన్నాయని అనను, కానీ 70% అలా ఉందన్నమాట. ఒక 30% ఓకే కొంచెం జెన్యూన్ గానే ఉన్నారు అండ్ వీ నీడ్ టు బార్గెన్ అనమాట. అదొక ఐడియా పెట్టుకొని బేగం బజార్కి వెళ్తే బెస్ట్. ఓకే, సో ఇవి నాకు ఎంత పడ్డాయి అంటే, ఇవి కూడా నేను ఎందుకు కొనుక్కున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము క్రిస్మస్కి సిడ్నీ వెళ్ళామన్నమాట.
సిడ్నీ వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ స్టోర్కి వెళ్ళాము రిటర్న్లో. ఇండియన్ స్టోర్కి వెళ్తే ఇలాంటివి దీపాలు ఒక పేర్ కొన్నాను అనమాట. దీనికంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో నాకు అవి బాగా నచ్చాయి, ఎందుకంటే సాలిడ్గా ఉన్నాయి, చూడడానికి నీట్గా ఉన్నాయి అనమాట. ఎక్కువ డిజైన్ హడావిడి అంటే క్లీనింగ్కి కష్టం అలా లేకుండా చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయి. సో నాకేంటి ఇలాంటివి ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ నేను సిడ్నీలో కొన్నప్పుడు నాకు ఈచ్ వచ్చేసి $5 పడింది అనమాట. సో నేను అనుకున్నాను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే మనకు కొంచెం ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్కే వస్తుంది కదా, ఎందుకంటే బల్క్లో తీసుకుంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం కలిసి వస్తుంది కదా అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. నాకు మళ్ళీ సేమ్ ఎందుకు కావాల్సి ఉండింది అంటే అండి, లైక్ సేమ్ అయితే నాకు అంతా ఏదైనా ఈవెన్గా యూనిఫామ్గా ఉండడం నాకు ఇష్టం అనమాట. ఒకే స్టైల్లో ఉండడం నాకు ఇష్టం అనమాట. అన్నీ ఒకేలా ఉంటే బాగుంటుంది కదా, ఎప్పటికీ ఉంటాయి కదా అన్నట్టు. సో అందుకని చెప్పి నేను ఇవి నాకు లక్కీగా బేగం బజార్లో దొరికాయి. ఇవే నేను ఇంకో షాప్లో ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో ఎంత చెప్పాడంటే ఇది ఒక్కటే ప్రైస్ సమ్ అరౌండ్ $200 చెప్పాడండి. నేనేమో దీనికి ఒకదానికి $200 ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా అలా మళ్ళీ బ్రౌజ్ చేస్తే అక్కడ ఒక షాప్లో నాకు ఫైనల్లీ ఇది సింగిల్ పీస్ $80కి ఇచ్చాడనమాట ఆ షాప్లో. సో ఇంకా తీసేసుకున్నాను. అండ్ యా దట్స్ ఆల్ అనమాట బేగం బజార్ కలెక్షన్ అయితే. ఇంకా అంతే, ఇంకా నేనేం కొనింది ఏం లేదు. మా ఫ్రెండ్ ఒక చిన్న అదే ఇందాక చూపించాను కదా, ఆల్మోస్ట్ ఇలాంటి ఊర్లీ ఒకటి మా ఫ్రెండ్ కొనుక్కుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రోమాక్ కలెక్షన్ చూపిస్తాను మీకు. సారీ, ఇంకోటి కూడా నేను ఇది కూడా బేగం బజార్లోనే కొన్నాను అనమాట. ఇందాక చెప్పాను కదా మీకు, లైక్ ఆ టీ బాల్కి చొట్టలు ఉన్నాయి, క్లీనింగ్ కష్టమవుతుందని చెప్పి ఈ బౌల్ తెచ్చుకున్నాను. ఈ బౌల్ అరౌండ్ $450 పడింది అనమాట. సైజ్ కూడా దానికంటే నెక్స్ట్ స్మాల్ సైజ్ అనమాట. బాగుండింది ఇది. ఓకే, నా ఇప్పుడు అగ్రోమాక్లో ఏమేమి తీసుకున్నానంటే అండి, ఇదిగోండి వీటితో స్టార్ట్ చేస్తా. ఇవి స్మాల్ ఉర్లీస్ అనమాట. ఉర్లీస్ ఆర్ ఫుడ్ పెట్టుకోవచ్చు, ఆర్ ఫ్రూట్స్, లేకపోతే ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు ఏమైనా డిస్ప్లేకి వాడుకోవచ్చు, లేదా ఉర్లీకి వాడుకోవచ్చు. మల్టీపర్పస్ మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇవి నేను 4 ఎందుకు కొన్నానంటే అండి, ఇంట్లో కమింగ్ అప్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట మాకు మెల్లగా. సో అన్నీ ఒకేసారి అంటే కొనలేం కదండి. అండ్ మేము ఇండియా వెళ్ళేది కూడా ఎప్పుడో ఒకసారి. సో వెళ్ళినప్పుడే మనం ప్లాన్ చేసుకొని మనకి కావాల్సినవి తీసుకుంటాం కదా. నాకు ఈసారి కమింగ్ అప్ ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి $250 పడింది అనమాట. యాక్చువల్లీ నా దగ్గర దీని నెక్స్ట్ సైజ్ ఉందన్నమాట. అది మా మమ్మీకి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా మమ్మీకి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనమాట. అయితే ఇది ఎప్పుడు నేను ఫస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అయితే ఏమైందంటే ఇది నేను చూసినప్పుడు అది బ్రాసో కాదో అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సరే, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఇది. అయితే సరే, ఒకవేళ మనం చూద్దాము, ఒకవేళ బ్రాస్ అయితే ఉంచుకుందాం, లేకపోతే పడేద్దాం, పెద్ద వెయిట్ ఏం లేదు కదా అని చెప్పి నేను బ్యాగ్లో అలా పడేసి తీసుకొని వచ్చి చూస్తే అది రియల్ బ్రాస్ అని అర్థమైంది. మనకు వాటర్ వేస్తే అర్థమైపోతుంది కదండి అది బ్రాసా కాదా అనేది, కలర్ చేంజ్ ఉంటుంది కదా. సో నాకు అది బ్రాస్ అని అర్థమైపోయింది. ఇంకా ఇది తెచ్చినప్పటి నుంచి దీంట్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వాటర్ పోసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. నేను 3-4 డేస్కి అలా ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. మా బ్యాక్ యార్డ్లో ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఆ ఫ్లవర్సే తీసేస్తూ ఉంటాను అనమాట. సో ఇది నాకు బాగా అంటే బాగా నచ్చి ఇంకా దీనికి మ్యాచ్ లాగా ఇవి 4 పీసెస్ తీసుకున్నాను. బట్ ఇవేంటంటే సేమ్ సైజ్ కాదనమాట. ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. నాకు ఎగ్జాక్ట్ ఈ సైజ్ తీసుకుందామని చూస్తే నాకు దొరకలేదు. బట్ దట్స్ ఓకేలే అని చెప్పి తీసుకున్నాను. $250 అంటే మనకి డెకోర్కి ఇప్పుడు మనం ఏదైనా డెకోర్ చేసేటప్పుడు వాడేయచ్చు కదా. $250 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రైస్తో ఇక్కడ డాలర్స్తో పోలిస్తే బెస్టే కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా పరాట్ అనమాట. ఇది పరాట్. ఇది ఏంటంటే ఇలాంటివి స్టీల్లో కూడా ఉంటాయండి. ఇది కొంచెం పెద్ద సైజు, నెంబర్ 15 ఉంది దీని మీద. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట.
యాక్చువల్లీ ఇలాంటిది నా దగ్గర ఒకటి కూడా లేదు. ఏమన్నా లైక్ ఇప్పుడు పల్లీలు అలాంటివి ఏమన్నా వేపుతాము, మనం పొట్టు అలా తీసి చెరగడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుంది, ఏమన్నా ఆరబెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, లేకపోతే ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఏమన్నా అరేంజ్ చేసుకోవడానికి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాట్ ఎవర్ ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలుగా యూజ్ అవుతుందని నేను బ్రాస్ తీసుకున్నాను. యాక్చువల్లీ స్టీల్లో కూడా ఉంటే మనకి బెటర్, ఇలా ఏమైనా ఆరబెట్టుకోవడానికి వాటికి వీటికి యూజ్ అవుతుంది. నా దగ్గర స్టీల్లో అసలు లేదనమాట. సో నాకు కావాలి అని చెప్పి నేను ఇంకా బ్రాస్లో అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా అగ్రోమాక్. దీని ప్రైస్ వచ్చేసి 545 రూపీస్ పడింది. అండ్ ఇదేమో ఇది అసలు చూస్తే మనకి ఇంకా పాతకాలమే గుర్తొస్తుందండి. ఏదో పాతకాలం వంట పాత్రల్లాగా అప్పటి కాలంలో వాడే ఐటమ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడగానే అలా అనిపిస్తుంది. వెయిట్ కూడా అసలు చాలా ఉందండి, వెయిట్ కూడా చాలా ఉంది. దీని పేరు మాతర్ బేసన్ అట. దీని పేరు మాతర్ బేసన్ అని ఉంది. ప్రైస్ 990 రూపీస్. ఇది కూడా అగ్రోమాక్. నేను ఇది ఎందుకు కొన్నాను అంటే ఇది కూడా ఒక పెద్ద సైజ్ ఉర్లీ లాగా వాడుకోవచ్చు ఇంట్లో, ఫెస్టివల్స్ కానీ ఏమన్నా ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. బట్ ఇది ఒక పెద్ద కడాయి అంటండి. ఇది కడాయి లాగా కూడా వాడచ్చు అంట డీప్ ఫ్రైయింగ్కి, లైక్ మనం గారెలు అలాంటివి చేసుకున్నప్పుడు, బోండాలు పునుగులు అలా ఏమైనా బల్క్ ఐటమ్స్లో ఏమైనా డీప్ ఫ్రైయింగ్ అలా చేసేటప్పుడు వాడుకోవచ్చు అంట. బ్రాస్ డీప్ ఫ్రైయింగ్కి బాగా పనిచేస్తుంది అంట అండి. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూసాను. అది ఏంటంటే హీట్ బాగా మెయింటైన్ అవుతుంది, సంథింగ్ అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట మనం డీప్ ఫ్రైయింగ్కి. అంటే లైక్ అది ఆయిల్ ఎక్కువ వేసి మనం ఏదన్నా వేపుకోవడానికి అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది అంట. సో నేను మొన్న కొన్నాను. నేనైతే అందుకోసం కొనలేదు, కడాయి లాగా అన్నట్టు కొనలేదు, లైక్ ఉర్లీ కోసం అన్నట్టు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అగ్రోమాక్. ఇదేమో ఒక కాఫీ ట్రే ఆర్ డెకార్ ట్రే లాగా వాడుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 910 రూపీస్ అట. సో ఇది కూడా అన్ని లైక్ డెకార్, ఈ బ్రాస్ ఎనీథింగ్ వీ కెన్ యూజ్ లైక్ మల్టీపర్పస్ కదా, డెకార్ ఆర్ ఇంకా ఎనీథింగ్ వాడుకోవచ్చు. సో నేనైతే కాఫీ ట్రే సాలిడ్గా ఉందండి, మనకి ఎప్పటికీ ఇంక ఇది పాడవదు అనమాట. ప్లాస్టిక్వి అలాంటివి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నా బ్రేక్ అవుతాయి, ప్లస్ ఎక్కువ రోజు ఉన్నా పాడవుతాయి, అలా ఉంటుంది కదా. దీనికి ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు. సో నేను డెకార్ కోసం అన్నట్టు కూడా కొన్నాను. యాక్చువల్లీ నాకు కాఫీ ట్రే లాగా కూడా పనిచేస్తుంది అన్నట్టు తీసుకున్నాను. హ్యాండిల్స్ కూడా వచ్చాయి చూడండి మంచిగా. ఇందులో నాకు తెలిసి ఒక 6 కప్స్ ఈజీగా, ఒక మీడియం సైజ్ మన ఇండియన్ టీ కప్ సైజ్ అయితే 6 కప్స్ ఈజీగా పడతాయి ఇందులో. ఇవి వచ్చేసి బ్రాస్ ప్లేట్స్. వీటికి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. లైక్ తింటే స్టీల్ ప్లేట్ ఆర్ కంచు ప్లేట్ అంటే లైక్ బ్రాంజ్ వాటిలోనే తినాలి, బ్రాస్లో తినకూడదు అని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ నేనైతే తీసుకున్నాను, నాకు ఎప్పటి నుంచో బ్రాస్ ప్లేట్స్ తీసుకోవాలి అని ఉండింది, సో తీసుకున్నాను. బట్ ఇవి మల్టీపర్పస్ లాగా కూడా వాడచ్చు అనమాట. అండ్ అది అగ్రోమాక్ కలెక్షన్ అనమాట. ప్రైజెస్ వైజ్ కూడా ఈ మధ్య అగ్రోమాక్ అని చెప్పి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు అనమాట. సో వెళ్ళి చూస్తే ఓకే, ప్రైజెస్ కూడా ఇప్పుడు శివ అగ్రోమాక్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ లాగే అనిపించాయి నాకు. బేగం బజార్తో పోలిస్తే ఓకే, కొంచెం మనం ఎక్కువ పెట్టినా లైక్ స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఇలా షాప్స్లో అయితే అని చెప్పి అనిపించింది. బేగం బజార్లో ఏంటంటే మనకు ఐడియా ఉండి వెళ్ళి షాపింగ్ చేస్తే బెటర్. లైక్ ఫస్ట్ టైం ఎక్కడా చూడకుండా బ్లైండ్గా బేగం బజార్కి వెళ్ళి షాపింగ్ చేసామంటే మనం షాపింగ్ చేశాక మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తే దెన్ వీ విల్ రిగ్రెట్ అనమాట. సో అందుకే మీకు చెప్తున్నాను. అండ్ ఇది బ్రాస్ కలెక్షన్ అండి. ఇప్పుడు ఇంకొక ఐటమ్స్ చూపిస్తాను, ఎక్కువ లేవు, శిల్పారామం ఐటమ్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ మేము శిల్పారామం ఎందుకు వెళ్ళాము అంటే మా ఫ్రెండ్ పర్ల్స్ కావాలి అని అనిందనమాట. తను ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. సో మా ఇంటికి వచ్చిందనమాట. అయితే పర్ల్స్ షాపింగ్కి తీసుకెళ్ళవే అని అనిందనమాట. మా ఇంటికి లిటరల్లీ శిల్పారామం 5 minutes అవేనే అనమాట, అంత దగ్గర. సో నా దగ్గర పర్ల్స్ కలెక్షన్ ఉండింది అనమాట. సో నా కలెక్షన్
చూసి దానికి కూడా పర్ల్స్ బాగా నచ్చాయి అనమాట. సో ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట, ఈసారి ఇండియా మేము సేమ్ టైంలో ఉంటే అది మేమిద్దరం కలిసి ఇంటి దగ్గర పర్ల్ షాపింగ్కి శిల్పారామంకి వెళ్ళాలి అని ప్లాన్ అనమాట. ఆ ప్లాన్ ఎప్పటి నుంచి లైక్ 2 years నుంచి మేము అనుకుంటూ ఉన్నాము, అది ఈసారి అయిందనమాట. సో పర్ల్స్కి అని చెప్పి వెళ్ళామన్నమాట. పర్ల్ షాపింగ్ అయిపోయింది మా ఫ్రెండ్. యాక్చువల్లీ నాకేం షాపింగ్ లేదనమాట, నేను ఊరికే ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. అయితే ఏమైంది, ఇంకా పర్ల్ షాపింగ్ అయిపోయాక మనం వెంటనే తిన్నగా ఇంటికేం రాం కదా, తనేమో డ్రెస్సెస్ ఏవో కొనుక్కుంది. ఇంకా తర్వాత చూస్తూ ఉంటే అలా మనం చూస్తూ ఉంటే ఈ వుడ్ కలెక్షన్ కనిపించిందండి. యాక్చువల్లీ వుడ్ కలెక్షన్ ఎంత బాగుందో శిల్పారామంలో, అసలు సీరియస్లీ చాలా బాగుంది. నేను ఎప్పుడు అంత సీరియస్ గా చూడలేదు, ఎందుకంటే మనకు పెళ్లి కాకముందు మనం ఎందుకు ఇంట్లో కలెక్షన్ మనం ఎందుకు చూస్తాం, మనం ఆ బట్టలో లేకపోతే ఏమైనా జ్యువెలరీయో మన సోకులకి కావాల్సినవే చూస్తాం కదా. ఫస్ట్ టైం నేను అవి కాకుండా వేరే ఐటమ్స్ ఈసారి అనమాట చూడడం, లైక్ ఇంటికి సంబంధించిన సామాను ఇదే ఫస్ట్ ఎవర్ టైం చూడడం. సో ఏమైందంటే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అండి, మాకు వెయిట్ చాలా తక్కువ ఉంటుంది ఆస్ట్రేలియాకి లైక్ హార్డ్లీ 35 kilos అలాగే ఉంటుంది అనమాట. అందుకే నేను అప్పటికి ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఇదైతే నాకు తెగ నచ్చిందండి, కాఫీ ట్రే అనమాట. కాఫీ ట్రే డెకోర్ ట్రే లాగా వాడచ్చు. చూడండి ఇది డీటెయిలింగ్ అసలు ఎంత బాగుందో, మెటల్తో ఇచ్చాడు డీటెయిలింగ్, 4 corners కి ఇచ్చాడు అనమాట. ఇది రెక్టాంగిల్ ట్రే, వుడ్ ట్రే. వుడ్ కూడా బాగుంది, ఏదో వుడ్ పేరు కూడా చెప్పారు, నాకు గుర్తులేదు. సో 4 corners లో ఈ మెటల్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా చూడండి, మంచి మెటల్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో ఇది మా ఫ్రెండ్కి యాక్చువల్లీ బాగా నచ్చింది అనమాట. సో ఇద్దరికి బాగా నచ్చింది. ఇంకా నేను వెయిట్ గురించి కూడా ఆలోచించాను, సరే నేను ఎక్కువేం కొనట్లేదు కదా, ఈ కొన్ని ఐటమ్సే కదా, సరేలే పట్టిద్దాము లేకపోతే ప్యాకేజ్లో వేద్దాంలే అన్నట్టు తీసుకున్నాను. సీరియస్లీ చాలా బాగుందండి. ఇలాంటివి ఇంట్లో ఉంటే ఏంటంటే మనకు చూడగానే ఇండియా ఫీల్ వస్తుంది అనమాట, ఇండియా ఫీల్ అనిపిస్తుంది, ఇండియాలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మన ఇంటికి ఎవరు వచ్చినా ఇలాంటి థింగ్స్ చూస్తే ఓకే దే ఆర్ ఫ్రమ్ ఇండియా అనేది కూడా, ఇలాంటి థింగ్స్ దే విల్ స్పీక్. సో అందుకని నచ్చి తీసుకున్నాను అనమాట. నేను ఓన్లీ ఇండియా వైబ్ కోసం అన్నట్టే తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే, ఇది ఒక టిష్యూ బాక్స్. ఇది నాకంటే మా ఫ్రెండ్కి ఎక్కువ నచ్చింది. నేను యాక్చువల్లీ దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ఇది వాళ్ళు చెప్పడం, షాప్ కూడా చెప్పడం అరౌండ్ 900 ఎంతో చెప్పాడు, బట్ నేను 450కి ఎంతకో తీసుకొచ్చేసా. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా అంతే చెప్పారు. ఇది యాక్చువల్లీ ఇది కూడా అంతే చెప్పారు. సో నేను రెండు కలిపి 900కి తీసుకొచ్చానండి, అంటే ఈచ్ 450 పడ్డట్టు అనుకోండి. సో ఇది కూడా నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్కి నచ్చింది అనమాట, ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర టిష్యూ బాక్స్ కలెక్షన్ ఉంటుంది అనమాట, ఎవ్రీ రూమ్లో ఉంటుంది. నేనేం ఎప్పుడు మెయింటైన్ చేయలేదు, కానీ ఇంకా సరే ఇది నచ్చింది కదా అని చెప్పి దీని మీద యాక్చువల్లీ గోల్డ్ వర్క్ కూడా వచ్చిందండి, లైక్ గోల్డ్ లీవ్స్ లాగా అలా కూడా వచ్చింది చూడండి. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే ఇది ఎవరైనా అందరికీ యూజ్ అవుతుందండి. చూడండి గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది చాలా, ఇంకా లిటరల్లీ మన ఇండియానే గుర్తొస్తుంది ఇవి చూస్తే, ఎవరికైనా యూజ్ అవుతుందండి. టిష్యూ బాక్స్ ఏంటంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ కదా, సో ఇది ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇది వాడతారు. సో ఇలాంటిది ఒకటి ఉంటే ఇట్స్ వర్తే అనిపించింది నాకు. యాక్చువల్లీ స్ట్రాంగ్గా సాలిడ్గా కూడా ఉందండి, కాకపోతే మనం వెయిట్ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు దూరంలో ఉండే వాళ్ళు ఏంటంటే, ఓవర్సీస్ ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ వెయిట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. అండ్ లాస్ట్ ఐటమ్ ఇదేంటంటే కీ హోల్డర్ అన్నమాట. చూడండి వీటికి మంచిగా హోల్డర్స్ వచ్చాయి ఇదిగోండి 1 2 6 హోల్డర్స్ వచ్చాయి అన్నమాట. సో నాకు నచ్చింది అనమాట ఇది బాగా. అయితే నేను సెట్ లాగా వీడు ఏం చేశాడంటే వీటి పక్కనే ఇవి సెట్ లాగా అన్నట్టు ఇవి పెట్టారు. వీటికి ఏంటంటే ఈ కీ హోల్డర్స్ రాలేదన్నమాట, కీ హోల్డర్స్ ఏం రాలేదు, బట్ సెట్ లాగా అంటే లైక్ మనం ఒక వాల్కి పెట్టుకొని ఇది మధ్యలో అలా పెట్టేసుకుని ఇవి దాని చుట్టూ మనం అరేంజ్ చేసుకుంటే ఒక వాల్ డెకార్ లాగా అయిపోతుంది అనమాట. సో నాకు నచ్చింది, అందుకని చెప్పి నేను ఎన్ని తీసుకున్నాను, లైక్ 7 pieces తీసుకున్నాను. కీ హోల్డర్తో కలిపి మొత్తం 7 pieces లాగా తీసుకున్నాను. ఇదిగోండి వీటికి ఏంటంటే కీ హోల్డర్స్ ఇవ్వలేదు, కానీ వెనక ఇవి ఇచ్చాడు ఒక హోల్డర్ లాగా అన్నట్టు, చిన్న టైనీ హోల్డర్ మనం వాల్కి అలా హ్యాంగ్ చేసుకోవడానికి అన్నట్టు.
వాడు చెప్పడం ఏంటంటే యాక్చువల్లీ ప్లేస్ మ్యాట్స్ అని చెప్పి అన్నారండి. ఇవి ప్లేస్ మ్యాట్స్ లాగా వాడుకోవచ్చు, కావాలంటే డెకోర్ లాగా కూడా వాడుకోవచ్చు అని చెప్పారనమాట షాప్ అతను. బట్ నాకేమో ఇంత మంచివి మనం ప్లేస్ మ్యాట్స్ లాగా వాడితే ఆబ్వియస్లీ మనం హాట్ ఫుడ్ పెట్టామంటే ఈ పార్ట్ అంతా బ్లాక్ అయిపోయి ఇంకా పాడైపోతుంది కదా, దీని లుక్కే పాడైపోతుంది. చూడండి ఎంత మంచిగా ఈ కార్వింగ్, ఈ డీటెయిలింగ్ ఎంత బాగుందో అసలు. ఇది పక్కా మన ఇండియన్ ఆర్టే నాకు తెలిసి. సో ఈ డీటెయిలింగ్ పాడవకూడదు, ఇది వాల్కి అయితేనే బెస్ట్ అని చెప్పి నేను అందుకని సెట్ లాగా ఒక 7 పీసెస్ తీసుకున్నాను. వీటి ప్రైస్ నాకు తెలిసి ఈచ్ 100 రూపీస్ అలా చెప్పినట్టున్నాడు. బట్ ఇది ఎక్కువ తగ్గించలేదు, ఈచ్ నాకు 80కో 90కో ఇచ్చాడు, 80 రూపీస్ పడ్డట్టుంది. సో ఇదండి, ఇది నా లాస్ట్ కలెక్షన్. ఇవి శిల్పారామంలో తీసుకున్నవి. ఇదండి నా కలెక్షన్, శిల్పారామం అండ్ శిల్పారామం వుడ్ అండ్ బ్రాస్ కలెక్షన్. దట్స్ ఆల్. హోప్ యూ లైక్ మై కలెక్షన్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఆస్ట్రేలియాలో నుంచి ఇప్పుడు మళ్ళీ అమెరికా వచ్చేసారు మీరంతా. సో చూసారు కదా బ్రాస్ కలెక్షన్, మీ అందరికీ ఎలా అనిపించింది? నాకు తెలిసి అందరికీ నచ్చే ఉండొచ్చు. ఇంకా ఓవరాల్ ద ఇయర్స్లో ఇంకా ఎన్ని కొంటుందో ఏంటో. ఇంకా నెక్స్ట్ ఒకవేళ కుదిరితే శారీ కలెక్షన్ కూడా చేసి చూపెడతాము. ఎలా అంటే లైక్ మా చెల్లి దగ్గర శారీ కలెక్షన్ కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ కాదు, కమింగ్ అప్ డేస్లో ఒకసారి మీకు ఎప్పుడైనా శారీ కలెక్షన్ వీడియో కూడా చూపెడతాము. సో మీకు మా చెల్లి బ్రాస్ కలెక్షన్ నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణవి మెమరీస్.